ఎవ్రీవన్. ఈరోజు మటన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ మటన్ కర్రీ చాలా ఈజీ వేలో మనం తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది. ఈ వీడియో చూసి మీరు మంచిగా చేసేయచ్చు. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు మనం చూద్దాము. దీనికోసం ఉప్పు, పసుపు, కారం అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలన్నమాట. తర్వాత ఒక 2 స్పూన్స్ కర్డ్ కూడా. కడిగి పెట్టుకున్న మటన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద నేను కుక్కర్ని పెట్టాను అన్నమాట. దీనిలో తగినంత ఆయిల్ని యాడ్ చేయాలి. వేసిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని దీనిలో వేసి ఒక గరిటె తీసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు మరొకసారి గరిటె తీసుకొని మంచిగా కలుపుకుంటూ ఉండాలి. మంచిగా అంతా వేగాలన్నమాట. మంచిగా వేగిన తర్వాత ఇలా మంచిగా బాయిల్ అయింది, మొత్తం కుక్ అయింది. ఇప్పుడు ఏం చేయాలంటే దీనిలో ముందుగా మనం పెట్టుకున్న పసుపు, ఒక 2 స్పూన్స్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం అన్నమాట. ఈ 3 వేసేసి మంచిగా కలిపేయాలి. కొంచెం కారం ఎక్కువే పడుతుంది, నాన్ వెజ్ ఐటెం కాబట్టి. తర్వాత కొంచెం 2 స్పూన్స్ కర్డ్ కూడా నేను యాడ్ చేశాను. దీనివల్ల మనకి ఏంటంటే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఇంకా దాన్ని ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేసేసి మొత్తం అంతా వేసేసి గరిటె తీసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఆ గ్రేవీ మిక్చర్ అంతా దానికి పట్టేంత వరకు మంచిగా కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత దాన్ని ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దాం అన్నమాట, ఏం కవర్ చేయకుండా. తర్వాత కొంచెం వాటర్ పోసుకున్నాను, ఒక గ్లాస్ పోసేసుకొని మళ్ళీ మంచిగా కలిపేసుకోవాలి. నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ మూతని పెట్టాను. దీనికి కనీసం ఒక 4-5 విజిల్స్ అయితే కంపల్సరీగా రావాలండి. ఎందుకంటే మటన్ అంత తేలిగ్గా ఉడకదు. విడిగా ఉడికించుకోవడం కంటే ఇలా కుక్కర్లో ఉడికించుకోవడం చాలా ఈజీ అన్నమాట. మనకి కొంచెం త్వరగా ఉడుకుతుంది. దీనివల్ల మనకి టైం కలిసి వస్తుంది అండ్ గ్యాస్ కూడా ఎక్కువ అవ్వదు. విడిగా అయితే చాలా టైం పడుతుంది. ఇలా మంచిగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో నేను కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా యాడ్ చేశాను. మళ్ళీ ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకొని మామూలుగా అంటే కుక్కర్ మూత పెట్టేశాను. ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ పెట్టాను అన్నమాట. ఆ గరం మసాలా పౌడర్ మొత్తం కర్రీలో మొత్తం కలిసిపోయేలాగా తిప్పేయాలి. ఇంకా దీనికోసమే మనం మళ్ళీ ఒకసారి ఫ్లేమ్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయిందండి. చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. దీని బిర్యానీ, రైస్ దేంట్లోకైనా చాలా సూపర్గా ఉంటుందండి. చూస్తారు కదా ఎంత సింపుల్గా మనం మటన్ కర్రీ. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. బిర్యానీ వాటికి కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక నచ్చుంటే నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.